థ్యాంక్ యూ నాన్న. స్వాగతం అండి. థ్యాంక్ యూ. పదండి. చెప్పండి, ఏం చేస్తున్నారా? దానికి గాజులో తీసుకొని ఇంకా బాగా వస్తుంది. కుక్కర్ వేసి ఎందుకు జరిగింది నాన్న? వాటర్ పైకి ఎందుకు వెళ్ళింది? మండడానికి ఏం కావాలి మనకి? ఒక వస్తువు మండాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ అనేది లోపల అయిపోయిన తర్వాత వాటర్లో ఉన్న ఆక్సిజన్ తీసుకుంటుంది. అప్పుడు వాటర్ ఆటోమేటిక్ వాటర్ ఏమవుతుంది, లోపలికి ఫ్లో అవుతుంది. అందువల్ల మనకి వాటర్ పైకి వచ్చాయన్నమాట. చెప్పమ్మా, సాల్ట్ వేస్తున్నా చెప్పు. స్వచ్ఛమైన నీటిలో మనకి విద్యుత్ ప్రవాహం జరగదు, అందుకోసం నేను సాల్ట్ కలుపుతుంది. ముందు ఏం వాటర్ కలుపుతున్నాను, స్పూన్తో కలిపేసి సాల్ట్ కరగా. పెన్సిల్స్ దగ్గర బబుల్స్ కనబడతాయి చూడండి నాన్న. ఆ పెన్సిల్స్ ఎక్కడైతే అక్కడ బబుల్స్ వస్తాయి చూడండి. వాటర్ హీట్ అవుతుంటుంది చూడండి. వాటర్ హీట్ అయ్యి బబుల్స్ వస్తాయి. దాని ఇది కూడా రెండు ప్లస్ మైనస్ కలవాలి. రెండు అంటేనే వస్తుంది. రెండు కలిసి సమానంగా పెట్టండి. రెండు దాన్ని టచ్ అయితే బబుల్స్ వస్తాయి పక్కా వస్తాయి. బబుల్స్ వస్తాయి, 100% వస్తాయి బబుల్స్. చూడండి వస్తుంది చూడండి. అందులోకి
ఫ్యామిలీ పెట్టేవాళ్ళు ఇంకా దగ్గరే ఏమేమి పోతున్నారు ఏం చేయాలని చెప్పండి. వాటర్ లెవెల్స్ క్లోజ్ యూజ్ చేస్తే వాటర్ వస్తాయి, లేకపోతే రావు సార్. అది పైప్ కింద పెట్టిన పైప్ పెట్టింటారు. నీకు కొంచెం నీళ్ళు పోస్తే ఇప్పుడు మూత తీసి వాటర్ పోస్తే పైన కొన్ని మొత్తం తీస్తాను. అది నువ్వు అక్కడ ఆ పైప్ పెట్టిన దగ్గర మనం గమ్తో క్లోజ్ వాటర్ ప్రెషర్ ఉండడం వల్ల అట్లయితే వాటర్ బయటికి రాకుండా ఆపుతుంది. చూడండి గట్టి చెప్పు. గట్టిగా చెప్పు. ఫస్ట్ వాటర్ వేసుకోవాలి బాగా. నెక్స్ట్ అగ్గిపుల్ అందులో వేసిన తర్వాత తీస్తుంది, అది మండదు. దాని టేస్ట్ రాసేది. ఇంకొక పుల్ల తీసుకో, ఆ పుల్ల వద్దు. కొత్త పుల్ల తీసుకో. కొత్తదేనా? ఓకే డాన్. ఉంది ఇప్పుడు దాన్ని చూసి వెళ్తే ఇప్పుడే దాన్ని బట్టి ఏంటో కూడా చెప్పాలి. దగ్గర చూడండి. ఇక్కడ నిలబడి నెట్టుకోకండి. చూడండి ఇంకో పుల్ల తీసుకున్నాను. ఫాస్ట్ తొక్కమాకండి వాటిని. మిమ్మల్ని అందుకే రానియండి. చేసావు చూపు. చిన్నపిల్లల టాయ్స్ ఈ కాన్సెప్ట్ మీద తయారు చేశారు. మనం అడుగుతాంగా లాగి వెళ్తే వదిలితే వెళ్తుంది చూసారా బొమ్మ, అలాగా అది ఆ కాన్సెప్ట్. ఇది 3 చేసుకొచ్చావా? వెరీ గుడ్. 3 చేసుకొచ్చిందిరా. 4గా బొక్కేతో పాటు. బొకేతో పాటు 4. బొకే కూడా బాగుంది కదా. నెట్టుకోకండి, నిలబడి చూడండి అంతే. దాంట్లో 11 మినిట్ కలర్ మార్చి మళ్ళీ సర్ఫ్ వేస్తే కలర్ మారుతుంది. లెమన్ పెడితే మళ్ళీ కలర్ మారుతుంది. హాఫ్ లెమన్ కట్ చేయండి. ఏం కాదమ్మా. మీదే అదేనా? సేమ్ అయితే వదిలేసే. నువ్వు ఆగండి, నువ్వు ఒకటి చేస్తావు వాడు చేద్దాం. ఓకే వెరీ గుడ్. చెప్పండి చూసుకోండి. బాజీ రకో కడిగి పెట్టుకోండి. ఏంటిది? నెయిల్ పాలిష్ అంట. నెయిల్ పాలిష్. ఇది అన్ని యూట్యూబ్ లో చూస్తే చక్కగా స్మాల్ ఎక్స్ప్రెషన్ కొట్టి ఇదే వచ్చాను. యూట్యూబ్ స్మాల్ నెయిల్ పాలిష్ చూడండి ఎంత డేంజరస్. నెయిల్ పాలిష్ చూడండి, అందులో కెమికల్స్ ఉంటాయి. అవి మన నోట్లోకి వెళ్తే డేంజర్ కాబట్టి చేతికి నెయిల్ పాలిష్ వేసుకోవద్దమ్మా. ముందు కుడి చేతికి, రైట్ హ్యాండ్ కి మాత్రం వేసుకోకండి. ఓకే? పోయిరా ఏం చేస్తున్నారా?
వస్తుంది. ఎవరు మాట పెడుతున్నాను? వాటిలో ఏం ఏంటో చెప్తున్నారా? చెప్పు, ఏం కలుపుతున్నావు చెప్పు. ఓకే, ఇంతసేపు అయిపోతుంది అది. పొట్లాలు పెట్టారు పొట్లాలు పడిపోకుండా. ఇట్లా పోసి. సరిపారా అది ఒకటి ఒకటి చాలు. సరిపా ఒకటి సర్ఫు. రెండు సరిపోయేది. ఇది సరిపోయా ఇంతెందుకమ్మా సరిపోదేమో. మరి చేయాలన్నారు ముందు పసుపు వేసారు సరిపోయారు కదా. జస్ట్ జరగదా ఇప్పుడు మన కలర్ ఏమొచ్చింది? రెడ్ వచ్చింది. మన పసుపు నీళ్లు గనక పసుపు బట్టలు గనక మన పెళ్ళప్పుడు కూడా మనకి కాళ్ళకి పారాన్ని పెడతారా? ఈ పసుపు ఈ కలిపి ఇట్లా పెడతారు. సున్నం పసుపు కూడా ఇట్లా కలర్ వస్తుంది పారాన్ని. అది ఇప్పుడు బట్టలు ఎక్కువ దాంట్లో అది కూడా వచ్చింది. దాంట్లో అందులో ఎక్కువ ఉంది. వచ్చింది ఇందులో కూడా వస్తుంది. ఇందులో కూడా వస్తుంది. అది ఎక్కువ పిండాలి సార్. అయినా వచ్చింది మేడం, పైన కనిపించింది. ఎల్లో చూడండి, ఎల్లో వచ్చింది మేడం. మళ్ళీ కలర్ కలర్ మారి. ఇందులో అరే క్లాప్స్. అదే ఇంకోటి ఇస్తామేనా? ఇంకో ఎవరికైనా మాట వినిపిస్తుంది నాకు? సార్ ఇప్పుడు దీన్ని ఎరిగించి మళ్ళీ ఊది ఎమ్మట పెడితే ఒక్కొక్కసారి వచ్చింది సార్. కొద్దిసేపు ఎరగని వేడున్న మీద అయితే వెంటనే వస్తుంది. ఇంకొక అగ్గిపొల తీసుకో నువ్వు. అది అగ్గిపొల ఇప్పుడు అది వెంటనే వెళ్తుంది. అంటే వేడి ఉండటం వల్ల తిరిగి వెంటనే తీసుకుంటా. కొంచెం దూరం నుంచి గుంజుకుంటుంది వేడి వల్ల. చాలు. నేను 4th క్లాస్ చదువుతున్నాను చెప్తున్నానా? నేను 4th క్లాస్ చదువుతున్నాను. నేను చేసే ఎక్స్పెరిమెంట్ వాల్కెనో. అనే వాల్కెనో అంటే చూడండి, వాల్కెనో పర్వతాలు ఎలా పెరుగుతాయి. పర్వతాలు ఎలా వెళ్తాయి చూడండి. అది పోసేది ఏంటి చెప్పు. ఫుడ్ కలర్ తో వాటర్. ఫుడ్ కలర్ వాటర్ వస్తున్నాం చెప్పాలి. రెండు ఒకసారి వస్తుంది మేడం. అన్ని రెండు ఒకసారి పోయాలా? బాగా వచ్చింది. బాగా వస్తుంది ఒక్కసారి పోతేనే. పోయిరా ఇప్పుడు ఈ రోజు చూడండి 2 కలిపి దాంట్లో వేసుకో. అది వెరీ గుడ్. ఈయన అసలు యాక్చువల్ గా ఇందులో మనకి ఏంటంటే సిట్రిక్ యాసిడ్ కలిసి అది అలా పొంగుతుందమ్మా. అదైనా మన లోపల ఈయన వేసేది ఎందుకంటే లోపల ఉన్న గ్యాసెస్ దాన్ని బయటకి రిలీజ్ చేయడానికి. ఓకే, వెరీ గుడ్. సైలెన్స్ ప్లీజ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఫస్ట్ బాటిల్లో ఆయిల్ వేసుకోవాలి.
అమ్మ చెప్పి ఇంకొక టీచర్ కంగారు పడుతుంది అంతే, అందుకే అడుగుతున్నా. కంగారు లేదు, మనమే ఏమవుతుంది. మన సర్పంచ్ గారేగా వస్తాయినా ఆయన? వస్తాయి కాదు మీ మామ ఏం కాదు. మామ బాబాయ్ మామగారు ఓకేనా? ఇంకేనా? అది దాన్ని చూడండి. వెరీ గుడ్. ఏమైంది ఇప్పుడు చెప్పండి. ఆ లోపల ఏముందో తెలుసా? CO2 కార్బన్ డైఆక్సైడ్. CO2 మనం పీల్చాం చూడు, చెట్లు మనం పీల్చుకుంటే వదిలేసే కాదు. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది. ఓకేనా? ఈనో ఎందుకు వాడుతున్నారు అంటే మన లోపల ఉన్న ఫార్మేషన్ అయిన కార్బన్ డైఆక్సైడ్ బయటికి ఫ్రీ అవడానికి మనం ఈనో వేసుకుంటాం కదా వాటర్ లో పోసి. ఇది సోడా తయారు చేసి CO2 బయటకు వస్తుంది అనమాట. మన లోపల ఉన్న గ్యాసెస్ బయటకు వచ్చేస్తాయి. ఓకే ఏ ప్లాంట్ ఏ ఫ్లేవర్ చెప్పు. రోజ్ ఫ్లేవర్. ఇదేంటి? చూడండి ఏమైంది, నిమ్మకాయ ఇందువల్ల ఏం కావాలి? మునిగిపోయింది. అవునా? పర్ల అది వాటర్. ఉప్పు వేసినాక తెలియదు. అదే వాటర్ లో మళ్ళీ ఉప్పు వేస్తే ఉప్పు అది చెప్పాలా మంచి చెప్తుండాలి వాళ్ళు. ఇప్పుడు వాటర్ డెన్సిటీ పెరిగింది అంటే అందులో సాల్ట్ కూర్చోరమ్మా, దెబ్బలు పడాలి. సాల్ట్ కలిసేసరికి చూడండి సాల్ట్ తగ్గండి. లేస్తుంది సాల్ట్ నిమ్మకాయ పైకి వస్తుంది. ఇంకా ఎక్కువ సాల్ట్ ఉంటే ఇంకా పైకి వస్తుంది. చూడండి వెరీ గుడ్. సాల్ట్ ఇంకా ఎక్కువ కలిసింది కాబట్టి అది ఇంకా పైకి తెచ్చుకుంటే ఏమైందమ్మా సాల్ట్? I feel like it's inside. వచ్చాయి. My name is Nausin. I am studying 5th class. ఎవరు మాట ఎక్కడ? ఏంటన్నమాట ఏమేసారు? సాల్ట్. అందులో ఏం పోతున్నారు? గ్లూ కలర్ కోసం కలుపుతుంది. వేరే గ్లాస్ లోనా? వేరే క్లాస్ లో కలర్ కోసం గ్లూ కలుపుతుంది. రెండిట్లో ఒకటి మామూలుగా ఒకటి నిదానంగా దిగుతుంది, ఒకటేమో స్లోగా దిగుతుంది. చూడండి కారణం అక్కడ నువ్వు అంత ఒక్కొక్క డ్రాప్ అయితే నీకు క్లారిటీగా వచ్చేది మంచిగా. నువ్వు ఎక్కువ వేస్తావు. ఇందులో వాటర్ కలవట్లేదు, అందులో వాటర్ ఫాస్ట్ గా కలుస్తుంది. చూడండి వెరీ గుడ్. వేరే గుడ్. ఒక్కొక్క డ్రాప్ అయితే నీకు దిగే స్లోగా తెలిసేది. సింగిల్ డ్రాప్ అయ్యా. Okay, I am studying 4th class. నో ప్రాబ్లం. సాల్ట్ సోప్ చేస్తున్నాడు, సోప్ వాటర్ చేస్తున్నాడు వాటిని. అది సరిపోద్దా? అందులో ఏం కలుపుతున్నావు? స్ప్రేనా? స్ప్రే. డెన్వర్ స్ప్రే తీసుకొచ్చాడు. చేతులు వేసుకుంటే మంట వచ్చింది. నీ చేతులు పట్టుకుంటావా? ఏం కాదు, ఏం కాదు, పైన వచ్చింది. మనం అడుగు రాదు, మేడం ఏం కాదు, మంట పైనే వస్తుంది. మీరు భయపడుతున్నారు. ఇంకొంచెం తీసుకున్నాను మంచిగా. నేను వేయను. మీరు వస్తుందా? చేతులలో పైన అవుతుందా? కానీ మరి స్పీడ్గా Third class. క్లాత్స్ క్లాస్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్. Different class. ఇదేం క్లాత్? స్పందన ఏంటి చెప్పాలి, ఇట్లా తెలుసుకోవాలి.
ఇది కాటన్ కాటన్, ఇది కాటన్, ఇదేమో పాలిస్టర్, నైలాన్, ఓకే నైలాన్, ఇదేమో చెట్ల క్లాత్. కొత్త కొత్త క్లాత్స్ అయినా తీసుకొచ్చావా? ఓకే. వీడియో ఫోటో అట్లా వీడియోస్ కట్ మోడల్. హట్ మోడల్. హట్ మోడల్. హట్ మోడల్. వాడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం పేరు నీ పేరు? చెప్పు నీ పేరు చెప్పు చెప్పు నీ నాన్న. పేరు నీ క్లాస్ చెప్పినాను. My name is Mujammil. I am studying 4th class. చేతి కట్టుకోకూడదు. అదే ఎక్స్పెరిమెంటా? ఎల్లో కలర్ మారు రెడ్ కలర్ గా మార్చుకోండి. టక్కున తీసుకొని తెచ్చుకున్నారు. వెరీ గుడ్. రెడ్ కలర్ లోకి మారింది చూడండి. ఇది కారాన్ని తయారు చేశాడు మరి. ఇప్పుడే పడేసాను. లేదు పెట్టండి మరి కొంచెం వాటర్ వేయండి. వాటర్ ఇందులో పోసి. హౌస్ మోడల్. అన్నం పెట్టావా? ఓల్ పెట్టావా? సార్ అది కొద్దిగా తీయాలంటుంది. లేకపోతే క్యాప్ ఓల్ పెట్టు. ఏమైతుంది? వాటర్ ప్యూరిఫైడ్. వాటర్ ప్యూరిఫైడ్. వాటర్ ప్యూరిఫైర్. వాటర్ ప్యూరిఫై. మనకి డిస్టిలేషన్ జరిగేది ఇలాగే. ఆరో ఎప్పుడు వాటర్ వాటర్ ఇస్తాను. కింద డ్రాప్ డ్రాప్ దిగుతుంది. ఇందాక పోషిస్తే వచ్చేది. వీడు హైలైట్ ఫస్ట్ క్లాస్ వాడికి చేసుకొచ్చాడు మరి. చెప్పు. నేను ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అని చెప్పండి. చెప్పండి మరి. చెప్పు. మై నేమ్ ఈస్ ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్. చూడండి వీడి చెప్పలు కొట్టండి రా. అన్ని వేస్ట్ మెటీరియల్తో చేసుకొచ్చారు. ఏం కాస్ట్ పెట్టకుండా ఇంట్లో ఉపయోగించే వేస్ట్ కర్రలు, తాళ్ళు, వీటన్ని వేస్ట్ తో చిన్న ఎక్స్పెరిమెంట్ చేసుకొని వచ్చారు వీళ్ళు. గ్రేట్ అసలు. ఈ చెయ్యి ఇటు మీ ఇల్లు ఇటు తిప్పావు కదా, మా ఇటు తిప్పుకున్నాం. ఆట ఇసుకలోంచి కింద ప్యూరిఫైర్ ఆట వచ్చేట్లు ప్లాన్. అందరూ కూర్చోండి, వీడియో చేస్తారు. ఉదక్సిల్లు పెట్టారు నాన్న. వాటర్ ట్యాంక్ అది వాళ్ళందరూ చేసిండే కానీ అట్లా అందరూ వీడియో పాస్ చేయాలి. సేపు పట్టు పేరు చెప్పు. అమ్మా ఏం కాకపోతే ఏమైనా తీసాను. అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ.